ఈరోజు లక్ష్మీపురం దగ్గర జరిగినటువంటి టేకూరు దగ్గర జరిగినటువంటి యాక్సిడెంట్లో భాగంగా లక్ష్మీపురంలో బెల్ట్ షాపుల మద్యం కొని తాగినాడు అనేటువంటి దాని మీద దాంట్లో ప్రెస్ మీట్లో చెప్పినారు, తర్వాత సోషల్ మీడియాలో పెట్టినారు అని చెప్పేసి ఈరోజు కేసులో 27 మందిని పెట్టడం జరిగింది. అంటే ఈ రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తుందా లేదంటే లోకేష్ గారి రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందా తెలియడం లేదు. అంబేద్కర్ రాజ్యాంగము దాదాపు పక్కన పెట్టి సంవత్సరంన్నర అయింది. రెడ్ బుక్ రాజ్యాంగమే నడుపుతున్నారు. 40 సంవత్సరాల నుంచి రాజకీయాలు చూస్తున్నాం. ఎప్పుడూ ఇంత దౌర్జన్యకరమైనటువంటి రాజకీయాలు చూడలేదు. ఎవరైనా మాట్లాడితే కేసులు, మమ్మల్ని ప్రశ్నించకూడదు, ప్రశ్నిస్తే కేసులు, వాక్ స్వాతంత్రం ఉండకూడదు, పత్రికా స్వాతంత్రం ఉండకూడదు, ఎవరు మాట్లాడినా సరే వాళ్ళ మీద కేసులు పెడతాం అని ఒక్కొక్క వ్యక్తి మీద ఒకటే కేసుకు సంబంధించి 14-15 పోలీస్ స్టేషన్లలో పెట్టి పీటీ వారెంట్ వేసి మళ్ళీ వాళ్ళని ఇంకొక కోర్టుకు తీసుకుపోయి ఇంకొక సబ్ జైలు తిప్పుతున్నారు. ఇది భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో జరగడం లేదు. ఈరోజు అక్కడ బెల్ట్ షాపు లేదు అని చెప్తున్నారు వాళ్ళు. మేము ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నాం, లక్ష్మీపురంకు పోదన్నాను మీ లీడర్లు ఎవరు వస్తారో ఇల్లు తిరిగి అడుగుదాం. లక్ష్మీపురంలో బెల్ట్ షాప్ లేదు ఉందా అని ప్రజలను అడుగుదాం. ఒక లక్ష్మీపురం కాదు, రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు పోదాం. 175 నియోజకవర్గాలలో బెల్ట్ షాప్ లేని గ్రామం ఏదో మీరే చెప్పండి, అక్కడ పోయి ఎంక్వైరీ చేద్దాం. అక్కడ బెల్ట్ షాప్ ఉంది అంటే మీరేం చేస్తారు? లేదు మా ఊళ్ళో బెల్ట్ షాపే లేదని చెప్పమండి, ఎంక్వైరీలు వస్తే మేము రాజకీయ సన్యాసం కూడా తీసుకుంటాం. ఎవరైనా దమ్ము ధైర్యం ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు ముందరికి వస్తారా రాజకీయ సన్యాసం తీసుకోవడానికి? లక్ష్మీపురం కాదు, రాష్ట్రంలో ఉండేటువంటి ఏ గ్రామమైనా మీరే చెప్పండి ఫలానా గ్రామం అని. ఈ గవర్నమెంట్ వచ్చినాక బెల్ట్ షాపులే కాదు, డోర్ డెలివరీ ఇస్తున్నారు లిక్కర్. మారుతి వ్యాన్ పెట్టుకొని డోర్ డెలివరీ లిక్కర్ పంచేది సోషల్ మీడియాలో వచ్చింది. అదే కాకుండా అంతటి తాగకుండా కాటేజ్ ఇండస్ట్రీస్ పెట్టారు లిక్కర్ తయారు చేసేది. మీరే లిక్కర్ తయారు చేస్తారు, మీరే బెల్ట్ షాపులకి వేస్తారు, మీరే ప్రజలను చంపుతున్నారు. ఇంత రెడ్ హ్యాండెడ్గా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు దొరికినా వాళ్ళ మీద కేసులు లేవు. ఎటువంటి ప్రాథమిక ఆధారాలు లేకుండా లిక్కర్ కేసులో మా వాళ్ళ మీద కేసులు పెడతారు. వాళ్ళతో స్టేట్మెంట్ తీసుకొని కేసు పెడతారు. సుప్రీంకోర్టు చెప్పింది ఎవరిదైనా స్టేట్మెంట్ మీద కేసులు పెట్టకూడదని. ఎట్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను భయపడించుకోవాలి, వీళ్ళ గొంతు నొక్కేయాలి, కేసులు పెట్టి భయపడేయాలని చూస్తూ ఉన్నారు. అది మాత్రం మీ మూర్ఖత్వం అని చెప్తాను. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు భయపడరు. మా నాయకుడు మాకు నేర్పించింది పోరాటమే. ఆయన ఒక సింగిల్గా బయటకు వచ్చి నేషనల్ పార్టీలోంచి ఆ రోజు సోనియా గాంధీని చూస్తే జాతీయ నాయకులు భయపడే స్థాయిలో ఉన్నప్పుడు కూడా సోనియా గాంధీకి ఎదురు తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఎదురు తిరిగి 16 నెలలు జైల్లో ఉండి బయటకు వచ్చి పార్టీని స్థాపించి పార్టీని గెలిపించి అధికారంలోకి తీసుకొని వచ్చేటువంటి గట్స్ ఉండేటువంటి నాయకుని నాయకత్వంలో పనిచేస్తూ ఉన్నాం. మీ తాటాకు చప్పులకు ఇక్కడ ఎవరు భయపడేటోళ్ళు లేరు. మీరు ఎన్ని కేసులు పెడతారో మా నాయకులు కార్యకర్తలు ఇంకంత ఉత్సాహంగా పనిచేస్తారు, కసితో పనిచేస్తారు. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి మీద అభిమానంతో చేసేవాళ్ళు ఇప్పుడు మిమ్మల్ని ఓడించాలి అనేటువంటి కసితో పనిచేసి అడ్రస్ లేకుండా పోయే పరిస్థితి మీకు వస్తుందని గుర్తుపెట్టుకోండి. ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు. ఎప్పుడు బుద్ధి చెప్పాలో అప్పుడు బుద్ధి చెప్తారు. మీ 100 శిశుపాలను 100 తప్పులు లెక్క పెట్టినట్టు ప్రజలు లెక్క పెడుతూనే ఉన్నారు. ఏదో రోజు మీకు మీ పార్టీకి శిరక్షేదం తప్పదనేది గుర్తుపెట్టుకోవాలని
తెలియజేస్తున్నాం. నేను పోలీస్ అధికారులకు కూడా తెలియజేస్తూ ఉన్నాను. కొంతమంది తెలుగుదేశం పార్టీ చెప్పినట్టు మీరు కేసులు పెట్టి వేధించాలి, వీళ్ళని భయపడించాలి అనేటువంటి ఆలోచన మానుకోండి. మా నాయకుడు చెప్పినాడు, డిజిటల్ బుక్లు ఎక్కితే సప్త సముద్రాల అవతలన్నా సరే తీసుకొని వస్తామని. ఆ పరిస్థితి తెచ్చుకోకండి. ఆ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవ్వరు మీకు అండగా నిలబడరు. అనవసరంగా మీ భవిష్యత్తును, మీ ఉద్యోగాలను పోగొట్టుకోవద్దని పోలీస్ శాఖకు కూడా మేము సలహా ఇస్తా ఉన్నాం.